అల్లూరి జిల్లా మారేడుమిల్లి భద్రాచలం ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించిన వారు ఈ నెల 6వ తేదీన చిత్తూరు నుండి బయలుదేరి ఉమ్మడి గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు దర్శించుకుని మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్తుండగా అనంత లోకాలకు చేరుకున్నారు. బస్సు ప్రమాద ఘటన స్థలం నుంచి ప్రదేశం నుండి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ ఏదైతే ఉందో బస్సు నెంబర్ చూడొచ్చు మనం. AP 39 UM 6543 నెంబర్ గల ట్రావెల్స్ బస్సు ఈరోజు తెల్లవారుజామున ఘాట్ రోడ్లో ప్రయాణికులతో వస్తున్న సమయంలో 4 గంటల సమయంలో బస్సు ప్రమాదానికి గురయ్యి లోయలో అయితే పడిపోవడం జరిగింది. బస్సు ఒక్కసారిగా కూడా లోయలో పడిపోవడంతో తల్లకిందులుగా పడిపోయింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది యాత్రికుల బస్సు కావడం వల్ల కూడా యాత్రికుల బస్సులో సుమారు ఎక్కడికక్కడ కూడా బస్సు ఆపిన తర్వాత వంట వండుకుని యాత్రికులు ఇక్కడే భోజనం చేయడానికి సరిపడా సామాన్లన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎక్కడికక్కడ ఈ వంట సామాన్లన్నీ కూడా పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోవడం జరిగింది. అయితే ఈ సామాన్లన్నీ చూస్తున్నాము. ఇటు వంట సామాన్లు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ యాత్ర పూర్తి చేసుకుని గుడి దగ్గరే కూడా వంటలు వండుకుని యాత్రికులందరూ కూడా అక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ వంటకు కావాల్సిన పేపర్ ప్లేట్లు కానివ్వండి, ఉప్పు, కారం మొదలగు ఇతర అన్ని వస్తువులు కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 35 మంది యాత్రికులు ఉండడం జరిగింది. వారందరూ కూడా ఈ నెల 6వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ప్రయాణం అయ్యారు. ఇలాగే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇటు మారేడుమిల్లి ప్రాంతం నుంచి కూడా ఈ ఘాట్ రోడ్లోంచి ప్రయాణం చేసి ఇటు భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని కూడా వారు వెళ్తున్నట్టు అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎక్కడికక్కడ బస్సు అయితే కనుక ఆ టర్న్ తిరుగుతూ కూడా పై రోడ్ నుంచి స్కిడ్ అవుతూ వచ్చి కింద రోడ్లో పై రోడ్లోంచి వస్తూ కూడా కింద రోడ్డుకి బండి ఈ బస్సు ఏదైతే ఉందో అది స్కిడ్ అయ్యి పడడంతో బస్సు ఒక్కసారిగా బోర్లా పడిపోవడంతో సుమారు బస్సులో 9 మంది అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి భారీ నుంచి తీవ్రం గాయాలు అయితే జరగడం జరిగింది. వారిని అందరికీ కూడా స్థానిక చింతూరు ఏరియా హాస్పిటల్కి అయితే తరలించి వారికి అందరికీ కూడా సహాయక చర్యలు అయితే అందిస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. అయితే ఇందులో కొంతమందికి తీవ్ర గాయాలైనవి, మరికొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని అందరినీ కూడా చింతూరు ఏరియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM TV, చింతూరు ఘాట్ రోడ్.